దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫోటోడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? ఈ సందేశాల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహించబడుతున్నాము, ఆదరించబడుతున్నాము, మా జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నారు అని మేము వింటున్నప్పుడు మిమ్మల్ని బట్టి దేవునికి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరలా చదువుతున్నాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు దేవుడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఎంతో ప్రోత్సాహాన్ని, ఆదరణను, గొప్ప నిరీక్షణ నింపే మాటలుగా ఉన్నాయి కదా. యెరూషలేము పరిపాలిస్తున్నటువంటి యూదారాజు సిద్కియా, ఆ రాజు పరిపాలిస్తున్న కాలంలో ఇశ్రాయేలు దేశం పతనమైపోయింది. నెబుకద్నెజరు, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు దండయాత్ర చేసి ఆ ప్రాంతానంతటినీ తన స్వాధీనం చేసుకుని ఇశ్రాయేలు ప్రజల్ని చెరలను తీసుకెళ్ళిపోతాడు. అలా తీసుకెళ్ళిపోయి 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో కొంతమంది ఉంటూనే యెరూషలేములో కూడా ఉన్న ప్రజలు కూడా చెరలోనే ఉన్నారు. ప్రజల యొక్క జీవనస్థితి చాలా సామాన్యమైనటువంటి జీవనస్థితి అయిపోయింది. ఏమాత్రము స్వేచ్ఛ, స్వాతంత్రం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇశ్రాయేలు ప్రజలు దాస్యత్వంలో ఉన్న స్థితిని బట్టి వారి జీవితంలో ఈ పరిస్థితి నుంచి మేము ఎలా పైకి రాగలము, ఒక నిరాశ, నిస్పృహ కలిగి ఉన్నటువంటి పరిస్థితుల మధ్య దేవుడు ఒక అద్భుతకరమైనటువంటి నిరీక్షణను వారి జీవితంలో నింపుతూ ఉన్నాడు. రాబోయే కాలంలో మిమ్మల్ని గురించిన నాకున్న ఆలోచనలు, ఉద్దేశాలు క్షేమకరమైనవే కానీ హానికరమైనవి కావు. మీ జీవితంలో గొప్ప నిరీక్షణ నింపడానికి ఇగో ఈ మాటలు చెప్తున్నాను. రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లు మిమ్మల్ని గురించిన ఆలోచనలు క్షేమకరమైనవే కానీ హానికరమైనవి కావు. ఇది గొప్ప వాగ్దానం. ఎందుకంటే నిరీక్షణకు ఏమాత్రం కూడా ఆధారం లేని పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు అలా గడిపేశారు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లు మిమ్మల్ని గురించి నాకున్న ఉద్దేశాలు క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కావు. రాబోయే కాలంలో ఉన్నతమైన స్థితిలో మేము నిలపాలని ఆశపడుతున్నాను. మెరుగైన అనుభవానికి మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో కూడా. గత కాలమంతా నిరాశ, నిస్పృహకు గురయ్యారా? ఏమైతే పొందుకోవాలనుకున్నారో, ఏదైతే సాధించాలనుకున్నారో, ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నారో వాటిని పొందుకోకున్న నిరాశ, నిస్పృహకు గురయ్యారా? అయితే మెరుగైన స్థితిలోకి మిమ్మల్ని నడిపించడానికి దేవుడు రాబోయే కాలంలో మిమ్మల్ని గురించిన ఉద్దేశాలు క్షేమకరమైనవి, అవి హానికరమైనవి కావు అని దినాన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ జీవితంలో గొప్ప నిరీక్షణ పనులు ఆశపడుతున్నాడు. ఏ వాగ్దానం అయితే మీ జీవితంలో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ వాగ్దానం నెరవేర్పు మీ ఏడలో జరిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మీరు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుతూ దేవునికి అప్పగించుకుంటూ
మీ జీవితాలు పరిపూర్ణంగా ఆయన సమర్పించుకున్నట్లయితే మీరు సాధించవలసినవి, మీరు పొందుకోవాల్సింది, మీరు చేర్చుకోవాల్సిన గమ్యాన్ని మీరు చేరుకుంటారన్న విషయాన్ని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ ఉన్నతమైన ఆలోచనకి, ఆయన ఉద్దేశానికి మన జీవితాలను పరిపూర్ణంగా సమర్పించుకుని మనం జీవించినట్లయితే మన జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి అనుభవం కూడా నడిపిస్తాడు. మన జీవితంలో గొప్ప జయాన్ని పొందుకుంటాం, అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంటాం, అనేక మందికి దీవెనకరంగా ఉంటాం. కాబట్టి మన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభువుకి అప్పగిద్దాం. ప్రభువా, నిరీక్షణ లేనిటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను ప్రభువా. ఫలానా విషయంలో ఏ విషయంలో నీవు నిరీక్షణ కోల్పోయావో ఆ నిరీక్షణ కోల్పోయిన స్థితిని నేను దేవునికి అప్పగించు. నీ జీవితంలో గొప్ప నిరీక్షణ నింపి దేవుడు నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచనలు, ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇదిగో ప్రభువా, రాబోయే కాలంలో నా పట్ల మీకున్న ఉన్నతమైన ఆలోచనలు, ఏ ప్రణాళికలైతే నా ఏళ్ళు నెరవేర్చాలని ఇష్టపడుతున్నావో వాటన్నిటిని నెరవేర్చే దిశగా నన్ను నడిపించు ప్రభువా అని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మా పట్ల మీకున్న ఆలోచనలు మీరు ఎరిగే దేవుడు ప్రభువా. రాబోయే కాలంలో మాకు నిరీక్షణ కలిగినట్లుగా మా పట్ల మీకున్న ఆలోచనలు, మా పట్ల మీకున్న ఉద్దేశాలు క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కావు అని దినాన వాగ్దానం చేస్తావు ప్రభువా. ఏ మెరుగైన అనుభవానికి మమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నావో, ఏ స్థితిలో మేము ఉండాలని మీరు ఇష్టపడుతున్నారో, ఏ ఆశీర్వాదాలైతే మాకు దాచించవో వాటన్నింటినీ పొందుకోవడానికి ప్రభువా పరిపూర్ణంగా మీకు అప్పగించుకుంటూ సంపూర్ణంగా మీ మీద విశ్వాసం ఉంచి మీ మీద ఆధారపడుతూ మా జీవితాన్ని మీ చిత్తానుసారంగా, మీ వాక్యానుసారంగా కట్టుకోవడానికి ప్రభువా మీ కృప అనుగ్రహించమని బ్రతమాలుకుంటూ మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లుగా మీ పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు, ఆయనకు ఉన్న ఉద్దేశాలు క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కావు. కాబట్టి మీ ఏడ్ల అనుకున్న ఆలోచనలన్నింటినీ సఫలపరిచేట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.